ఎంతవరకు చెప్పాం? రేషియో అండ్ ప్రపోర్షన్. ఇది ఇంపార్టెంట్ టాపిక్, చూడండి, కొద్దిగా ప్రాక్టీస్ బాగా చేయండి. కంబైన్ రేషియోనా అప్ టు రేషియోస్ కదా. ఎట్లా అయిపోలేదు కదా శిష్య, అప్పుడే తొందరపడదు. అట్లా వస్తాయి, కొద్దిగా ఆగు. 3 రేషియోస్ ఇచ్చినప్పుడు, 4 ఇచ్చినప్పుడు అవి ఎలా చేయాలి? అప్పుడే ఎట్లా అయిపోయింది? నేను అయిపోయిందని చెప్పానా? దేంట్లో ఉన్నాము అన్నా. ఓకే, కంబైన్డ్ రేషియో. దీని నుంచి క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. ఉమ్మడి నిష్పత్తి. If 2 or more ratios are provided, then how to find what a combined ratio? 2 లేదా అంతకంటే ఎక్కువ నిష్పత్తులు ఇవ్వబడినప్పుడు వాటికి ఉమ్మడి నిష్పత్తి మనం ఎలా కనుక్కోవాలి అనే విషయంలో 2 నిష్పత్తులు ఇచ్చినప్పుడు వాటికి కంబైన్ రేషియో ఎలానో చెప్పాం. 3 నిష్పత్తులు ఇచ్చినప్పుడు ఎలా? If A is to B equal to 2:3, B is to C equal to some 4:5, and C is to D equal to some 6:7, then A is to B is to C is to D equal to A is to B is to C is to D. ఇది ఒక క్వశ్చన్ ఇలా అడుగుతాడు. రెండవది, వాట్ ఈస్ D is to C is to B is to A అని అడుగుతాడు. దీంట్లోనే థర్డ్, ఫైండ్ A is to D వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఇలా 3 questions. If 3 ratios are provided, then how to find the combined ratio of what a ratios? Okay, 2 ratios ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పాం? In between 2 parallel lines, that is what here this. తిరిగేసిన N షేప్ లో ఉంటుంది. This is A, this is B, this is what? C అని చెప్పుకున్నాం. 2 ratios ఇచ్చినప్పుడు కంబైన్డ్ రేషియో. ఆ 2 రేషియోస్ని ఒకదాని కింద ఒకటి రాసి జాయింట్గా ఎలా కలపాలి లైన్స్, అప్పుడు మనకి 2 రేషియోస్కి కంబైన్డ్ రేషియో అనేది వస్తుంది. మరి 3 రేషియోస్ ఇచ్చినప్పుడు మనం ఎలా అనేది చూస్తే, now you write that what a ratios 1 by 1, 2:3, then B is to C equal to 4:5, and C is to D equal to some 6:7. Here one thing I have to remember here, మనం ఇది చేసేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. కనెక్టివిటీ అనేది దెబ్బతినకూడదు. A to B, B to C, C to what here? ఇక్కడ B is what transferred, C is transferred. Then only this is applicable. ఇక్కడ ఎలా ఉండాలి? వారధిగా ఉండాలి. A is to B, B నుంచి C కి, C నుంచి what D. So now A is to B is to C is to D equal to, how to find what is A value? The product of the first terms. B will start from what A, from the second term of the first ratio. This is A. B will start from what is second term of the first ratio. మొదటి నిష్పత్తిలో రెండవ పదం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది B. Now C will starts from what is second term of the first ratio and down rest one. మధ్యలో మనకి ఏం వస్తుంది? రాంబస్ సింబల్ వస్తుంది, డైమండ్ షేప్. And the last one is what is the product of the last terms. This is D.
వన్స్ అది ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకుని చాలు. ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ టర్మ్స్ ఈజ్ కాల్డ్ వాట్ ఏ. బి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మొదటి నిష్పత్తిలోని రెండవ పదం నుంచి స్టార్ట్ అవుతుంది. సి అనేది మొదటి నిష్పత్తిలోని రెండవ నిష్పత్తి నుంచి డౌన్ అవుతుంది, మళ్ళా ఫస్ట్ టర్మ్కి వస్తుంది, థర్డ్ రేషియో. ద ప్రోడక్ట్ ఆఫ్ ది లాస్ట్ టర్మ్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్ డి అండ్ దిస్ ఈజ్ ఓకే. నౌ చూడండి, ఏ వాల్యూ ఎంత చెప్పండి? 3 into 4 into what? 6. బి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 2 సారీ, ఇది 2. టూ ఇంటూ 4 into 6. బి 3 నుంచి స్టార్ట్ అవుతుంది. 3 into 4 into what is 6. And then C is మళ్ళా 3 నుంచి 3 into 5 into 6. And D, the product of the last terms, 3 into 5 into what is 7. కనపట్లేదు? ఫ్యూర్ బ్లాక్ ఏనా? ఓకే. అదే హైయెస్ట్ ఉంది. దీంట్లో పెంచడానికి ఏం లేదు, ఇంకా తగ్గిపోతుంది. ఓకే. నౌ ఏ ఇస్ నథింగ్ బట్ వాట్ ఏ. మొదటి పదాల మధ్య లబ్ధం. బి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మొదటి నిష్పత్తిలోనే రెండవ పదం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా ఇన్ బిట్వీన్ 2 parallel lines there is a word rhombus symbol. నౌ ఇప్పుడు సింప్లిఫికేషన్లో ఏమైనా కామన్ టర్మ్ ఉంటే క్యాన్సిల్ చేయండి. ఇస్ దేర్ ఎనీ కామన్ టర్మ్ ఇన్ ఆల్ ద ప్రోడక్ట్స్? అన్ని లబ్ధాల్లో ఉమ్మడి ఫ్యాక్టర్ ఏమన్నా ఉందా? ఉమ్మడి కారణం ఉందా లేదా? ఎగ్జామ్ రాసేది మీరు, నేను కాదు. 3 is there లేదా? మళ్ళీ డౌట్ రావచ్చు, ఇక్కడ ఎక్కడుంది సార్ 3 అంటారు. 6లో 3 ఉంది. ఏమై 3 2s 3 1s 3 1s. ఒక వంప తీసి మళ్ళీ దీంట్లో కొట్టేయకండి, ఒక్కసారి కొట్టేయాలి. 3 1s. ఓకే. నౌ 2 4s 8 8 2s what? 16. 4 6 what? 24. 5 6 30. 5 7s what? 35. This is the ratio of what? A is to B is to C is to D. ఇది మొదటి క్వశ్చన్ ఆన్సర్. ఇది ఇక రెండవ క్వశ్చన్లో ఇలా చేసిన తర్వాత తిప్పి రాయడం. రెండో క్వశ్చన్ ఏంటమ్మా? D is to C is to B is to what? A equal to 35 is to 30 is to 24 is to what? 16. దిస్ ఇస్ సెకండ్ క్వశ్చన్. ఇక థర్డ్ క్వశ్చన్ అనేది దీని నుంచి చేయొచ్చు, లేదంటే వేరే విధంగా కూడా చేయొచ్చు మనం. సో నౌ దిస్ ఇస్ A is to D value. Generally A is to D అంటే method 1. As per this, what is A value here? 6. D value ఎంతమ్మా? A is to D equal to 16 is to what? 35. ఇక్కడ చేసాం కాబట్టి దీని మీద బేస్ అవుతూ మనం చేయొచ్చు. ఒకవేళ సింగిల్ క్వశ్చన్ ఇదే ఇచ్చాడు అనుకోండి, నో నీడ్ టు గో త్రూ దిస్. అప్పుడు దీన్ని మనం ఎలా చేయాల్సిన అవసరం లేదు. అది ఎలా ఏంటి అనేది చూస్తే మెథడ్ 2, A is to D కావాలి అంటే రిలేషన్ బిట్వీన్ A and D కావాలి. వాట్ ఆర్ ది టర్మ్స్ ఇన్ బిట్వీన్ A and D? జనరల్గా మనకు A Dలకు మధ్యలో ఏమేమి టర్మ్స్ ఉన్నాయి? B and C ఉన్నాయి. వీ కెన్ ఎక్స్టెండ్ దట్ వన్. A నుంచి Bకి రిలేషన్ ఉంది, A by B రాయొచ్చు, దాన్ని B by C రాయొచ్చు, దాన్ని ఏం రాయొచ్చు మనం? C by D. ఎక్స్పాండ్ దట్. BB క్యాన్సల్, CC క్యాన్, మిగిలింది ఏమవుతుందమ్మా? A by. ఒకవేళ D is to A అని కూడా అడిగాడు అనుకోండి, ఫస్ట్ A is to D అనుకోండి, తర్వాత తిప్పి రాయండి.
ఇప్పుడు A by B వాల్యూ A/B అంటే A by B ఎంత? 2/3. B by C అంటే B/C 4/5. 4/5. నెక్స్ట్ ఎంత? 6/7. So is there any possibility to group cancellation? 3 1s or 3 2s? ఇంకేమైనా ఉన్నాయా? 2 4s are 8, 8 2s are 16 by 35. It can be written as 16 is to 35. అంటే మనం ఈ మెథడ్ ద్వారా తీసి ఇలా రాయొచ్చు, లేదంటే డైరెక్ట్గా. ఒకవేళ డైరెక్ట్ ఇదే క్వశ్చన్ అడిగాడు అనుకోండి, బెటర్ టు గో లైక్ దిస్, నో నీడ్ టు గో లైక్ దిస్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఒకవేళ ఇదే క్వశ్చన్ ఏం అడుగుతాడంటే దీంట్లో D/A అని అడుగుతాడు. D/A అని అడుగుతాడు. ఇప్పుడు దీన్ని తిప్పి రాస్తే సరిపోతుంది కదా. A/D = 16:35. దెన్ D/A = ఎంత? 35:16. 35:16. 35:16. అయిపోయిందా? మీరు మూకుమ్మడిగా డుమ్మాలు కొడతారేంటి? నేను క్లాస్లో లేనట్లుంది కదా. అవునా? ఈ టైంలో హాస్పిటల్ పోవడం ఏందా? ఇంకా అట్లయితే రోజుకు సీజన్ పెట్టుకోవాలి. అయిపోయిందా? ఓకే, నెక్స్ట్ If 2A = 3B, B = 3/4 of C, and 3C = 5D, then A/B/C/D then A/B/C/D మనము లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. మనం ఇఫ్ MA = NB అయితే A/B ఆ కోఎఫిషియెంట్స్ని రివర్స్ చేసి రాస్తే వస్తుంది అని. ఫైనల్గా మనం కనుక్కోవాల్సిన రేషియో బిట్వీన్ ద 4 టర్మ్స్. ఇప్పుడు చూడండి, దీనిలో సొల్యూషన్లో భాగంగా చూస్తే 2A = 3B. దీని నుంచి A/B = చెప్పండి. కోఎఫిషియెంట్స్ విల్ బి రివర్స్, గుణకాలం తిప్పి రాస్తే 3 ఎంతమ్మా? 2. తర్వాత ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 4B = 3C. సో కాబట్టి ఇక్కడ 4B = 3C. సో therefore B/C = చెప్పాలి 3:4. నెక్స్ట్ అలానే 3C = 5D. దెన్ C/D = 5:3. Now A/B/C/D సేమ్. ఇప్పుడు మనం ఎలా అప్లై చేసామన్నా, ఏ అనేది మొదటి పదాల లబ్ధం, ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ టర్మ్స్. దిస్ ఇస్ A. B ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? స్టార్ట్స్ ఫ్రమ్ సెకండ్ టర్మ్ ఆఫ్ ది ఫస్ట్ రేషియో. మొదటి నిష్పత్తిలోని రెండవ పదం నుంచి స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ B. C అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, డౌన్ అవుతుంది. దిస్ ఇస్ C. The product of the last terms is D అంట. ఆ లైన్స్ ఎలా ఉంటే అలా మల్టిప్లై చేయండి. ఓకే, నౌ దిస్ ఇస్ A. 3 × 3 × 5 B. 2 × 3 × 5 C. 2 × 4 × 5 and D. 2 × 4 × ఎంతమ్మా? 3. Is there any common factor?
No one is there. Now better to take what? Product. So that is nothing but what? Enta? 45 is to 30 is to 40 is to ఎంతమ్మా 24 మేం శిష్య that is 45 is to 30 is to 40 is to 24. మనం ఇంతవరకు చాలు 2-3 రేషియోస్ కంబైన్డ్గా ఉన్నప్పుడు ఇక 4 రేషియోస్ ఇచ్చేసి కనుక్కోమనడం అనేది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడు. ఒకవేళ అడిగినా కూడా అది ఎలా చేస్తాము అనేది మనం చూస్తే సేమ్. ఇప్పుడు చూడండి, ఒకవేళ అడిగాడు అనుకోండి, మనం ఎలా చేస్తాం. If A is to B equal to 2 is to 3, B is to C equal to some 4 is to 5, C is to D equal to some 6 is to 7, and D is to E equal to some 2 is to 5. ఇలా ఇచ్చాడు అనుకోండి. Then A is to B is to C is to D is to what? E. సరే, ఏ బుక్లో ఉండదు దాదాపుగాను, ఒకవేళ ఇస్తే తిట్టుకోకుండాను. అప్ టు 3 రేషియోస్ నో ప్రాబ్లం. 4 రేషియోస్ ఇస్తే ఇలా. ఇక్కడ కూడా 1 by 1 రాయండి. A is to B equal to, that is 2 is to 3, then B is to C equal to 4 is to 5, C is to D equal to 6 is to 7, and D is to E equal to 2 is to 5. That is, now A is to B is to C is to D is to E equal to the product of the first terms is what? A. B ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని చూస్తే that is the second term of the first ratio. This is what? B. This is A. C. This is C అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సెకండ్ టర్మ్ ఆఫ్ ది ఫస్ట్ రేషియో అండ్ డౌన్ లైక్ దిస్. తర్వాత నెక్స్ట్ this is what is C. What about D? Means continuation like this. ఇక E means what? Nothing but what? The product of the what? Last. సేమ్ ఎక్స్టెన్షన్. కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఇప్పుడు ఏ ఎంత చెప్పండి? 2 into 4 into 6 into 2. B 3తో స్టార్ట్ అవుతుంది. 3 into 4 into 6 into 2. C 5 into 6 into 2. 3 into 5 into 6 into 2. తర్వాత 3 into 5 into 7 into 2. This is 3 into 5 into 7 into 5. That is there any common element, common factor in this? ఏమైనా ఉన్నాయమ్మా? 3 ఉంది చూడండి. 3 2s, sorry, 3 2s, 3 1s, 3 1s, 3 1s, 3 1s. ఇంకేమన్నా ఉన్నాయా? So therefore now we better to take the product. 2 4s are 8, 8 2s are 16, 4 6 are 24, 24 2s are 48, 5 6 are 30, 32s are 60. There is nothing but what?
ఎంతమ్మా 70. తర్వాత ఎంత వస్తుంది? 25/7 175. దట్ ఈస్ అమ్మా ఇదా 3 2s కదా? ఎస్. Now this is okay. This is 8 2s what is 32. ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయా? నో వే. సో దిస్ ఇస్ ద వాట్ ఫైనల్ వన్. దీన్ని ఏమంటా? కంబైన్డ్ రేషియో అంటామా. కంబైన్డ్ రేషియో, ఉమ్మడి నిష్పత్తి. ఓకే, నెక్స్ట్ ప్రపోర్షన్ అని తీసుకోండి. ప్రపోర్షన్ అనుపాతం. ప్రపోర్షన్ అనుపాతము. రేషియో అంటే ఏం చెప్పాం? రేషియో మళ్ళీ వెనక తిప్పాలేమో. రేషియో మీన్స్ రిలేషన్ బిట్వీన్. ఇట్లా అంటే ఎట్లా? అయ్యా బాబోయ్. రేషియో మీన్స్ రిలేషన్ బిట్వీన్ టూ సిమిలర్ ఐడెంటిటీస్. టూ సిమిలర్ అంటే ఒకే జాతికి చెందినవి అని. ఒక కుక్క మనిషికి మధ్య ఉండదు. ఏమే, 2 కుక్కల మధ్య రిలేషన్ ఉంటుంది, 2 గాడిదల మధ్య రిలేషన్ ఉంటుంది, 2 మనుషుల మధ్య రిలేషన్ ఉంటుంది. సిమిలర్ ఐడెంటిటీస్ అంటాం. బట్ ప్రపోర్షన్ మీన్స్ వాట్? దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ రిలేషన్ బిట్వీన్ 2 ratios. దట్ రిలేషన్ ఈస్ కాల్డ్ వాట్? ఈక్వాలిటీ రిలేషన్ అంటాం. 2 నిష్పత్తుల మధ్య గల సమానత్వ ధర్మమును మనం ఏమంటాం? అనుపాతము అంటాం. సమానత్వ ధర్మం. There is an equality relation between what 2 ratios. Then that relation is called what? Proportion అంటాం. మరి అవి ప్రపోర్షన్ లో ఎప్పుడు ఉంటాయి? When did we say that the 4 terms? 2 ratios అంటే ఎన్ని టర్మ్స్ కావాలి? అట్లా చూస్తా కదా, రేషియోలో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? మరి 2 రేషియోలో ఎన్ని ఉంటాయి? 4. మరి ఈ 4 టర్మ్స్ అనేవి ప్రపోర్షన్ లో ఉండాలంటే కాదయ్యా. 2 కుటుంబాలు కొత్తగా పెళ్ళి అయినాయి, గ్రూప్ 1 వచ్చింది. వాళ్ళు 2 ఫ్యామిలీస్ కలివిడిగా ఉండాలంటే వాళ్ళ మధ్య ఎలా ఉండాలో? స్నేహబంధం అనేది ఉండాలి. ఏమంటావు శిష్య? there is a equality relation between 2 ratios. then we can say that the 4 terms are in what? proportion అంట. సో కాబట్టి ఇక్కడ 2 నిష్పత్తులలోని 4 పదాలు అనుపాతంలో ఉండాలంటే ఏం చెప్పాలి మనం? అవి సమానత్వ ధర్మాన్ని పాటించాలన్నాం. మన సమానత్వ ధర్మం ఏంటి? వాట్ ఈస్ ద ప్రపోర్షనాలిటీ కండిషన్? అనుపాత నియమం ఏంటి? సో ఇక్కడ అంశాల లబ్ధము ఈక్వల్ టు మధ్యమంలో లబ్ధము సమానమైతే దేర్ ఇస్ ఏ ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. సో అదే ప్రపోర్షన్. అదే రాయండి ప్రపోర్షన్ అంటే. Proportion means a relation between 2 ratios. Proportion means a relation between 2 ratios. 2 నిష్పత్తుల మధ్య గల సమానత్వ ధర్మమును అనుపాతము అంటాము. That relation is called a equality relation. ఇప్పుడు చూడండి, if A is to B and what is C is to D are be 2 ratios. A is to B, A is to B మరియు C is to D లో 2 నిష్పత్తులు అయినా then A is to B is equality relation between what? C is to D.
then we can say that A, B, C and D are in what proportion? Are in proportion. A is to B, దీని ఏమంటామా సమానత్వ ధర్మం అంటాం. ఈక్వల్ టు పైన ఏముంటుంది ఇక్కడ కర్వ్ లైన్ ఉంటుంది. A is to B is equal to relation between C is to D. అయితే A, B, C మరియు Dలు అనుపాతములో ఉండును. కింద అనుపాత నియమం ప్రపోర్షనాలిటీ కండిషన్ అనుపాత నియమం ఏంటి అనేది చూస్తే if two ratios are in proportion, what is that condition for what proportional? అనుపాత నియమం ఈక్వల్ టు అనుపాత నియమం అనేది దేనికి సమానం? ఇక్కడ ప్రపోర్షనాలిటీ కండిషన్ అనుపాత నియమము ఈక్వల్ టు దట్ ఈస్ product of extremes equal to product of extremes equal to product of means మీరు తెలుగులో అనుపాత నియమము అంశాల లబ్ధం ఈక్వల్ టు మధ్యమముల లబ్ధం. అంశాల లబ్ధం ఈక్వల్ టు మధ్యమముల లబ్ధము. That is, ఇప్పుడు A is to B is proportional to what? C is to D ఉంది. దీనిలో అంశాలు ఏంటి? A and D. మధ్యమములు ఏంటి? If AD equal to what? BC, then if AD equal to what? BC, AD equal to BC అయితే అప్పుడు A, BC మరియు Dలు దేంట్లో ఉంటాయి? అనుపాతంలో ఉండును. Then A, B, C and D are in proportion. AD equal to BC అయితే A, B, C మరియు Dలు అనుపాతంలో ఉండును. అనుపాత నియమం ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు వాట్? ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంశాల లబ్ధం ఈక్వల్ టు మధ్యమముల లబ్ధం. AD ఈక్వల్ టు BC అయితేనే అవేమవుతాయి? అనుపాతంలో ఉన్నవి అని అంటాం, లేకపోతే అవి కావు అని అంటాం. AD ఈక్వల్ టు వాట్? BC. దెన్ ABC and D are in what? Proportion. ఓకే, దీనిలో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి అనేది మనం ఒకసారి చూస్తాం. రైట్, ఎగ్జాంపుల్ if four terms 4, 12 and 16 and what x are in proportion. If 4, 12, 16 and x are in proportion, then x equal to ఇది ఒక మోడల్ అడగటానికి ఉండదు. 4, 12, 16 మరియు ఎక్స్లు 4 సంఖ్యల అనుపాతంలో ఉండిన ఎక్స్ విలువ ఎంత అంటాడు. అంటే ఇవి ప్రపోర్షన్లో ఉన్నాయంటే కండిషన్ ఏంటి? యాజ్ పర్ ది ప్రపోర్షనాలిటీ కండిషన్. ఫస్ట్ ఎలా రాయాలి మనం? 4:12 is proportional to what? 16 is to what? X. As per the proportionality condition, ఏంటమ్మా? Product of extremes equal to product of means, కదా? So that is 4x equal to what? 12 into what? 60. అదే మనకి రీజనింగ్ లో అనాలజీ అని వస్తుంది. అలా చేయకండి. అనాలజీలో
మొదటి రిలేషన్లో ఏదైతే ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుందో అదే ప్రాపర్టీని ఇక్కడ మనం చేయాలి. 4కి 12కి రిలేషన్ ఏంటి? 4 అనేది 12లో 3 టైమ్స్ పోతుంది. అలా 16 3s వాట్ 48 అని రాయకుండా, దట్ ఈస్ కాల్డ్ ఎనాలిసిస్. అది వేరు ఇది వేరు. దీన్ని ఏమంటాం మనం? ప్రపోర్షన్ అంటాం, అనుపాతము అని. అందుకే వాడు ఇలా ఇవ్వడు అనమాట, ఇలా ఇస్తాడు అనుపాతంలో ఎక్స్ విలువ ఎంత. సో మరి therefore x ఈక్వల్ టు వాట్ 12 into 16. అఫ్ కోర్స్ అదే రావచ్చేమో, అది వేరే విషయం అనుకోండి. 4 3s ఎంత? అది 48 and 2. If 4 terms, some 1.2 comma 3.2 4.8 and x are in proportion, then find x value. లు అనుపాతంలో ఉండిన x విలువ ఎంత? x విలువ ఎంత? x విలువ 2 మార్క్స్ కాబట్టి ఫస్ట్ ప్రపోర్షనాలిటీ అది రాయండి, నియమం రాయండి. 1:2. This is 1.2 is to what? 3.2 is proportional to 4.8 is to what? X, as per the proportionality condition. Therefore 1.2 into what? X equal to 3.2 into what? 4.8. Therefore x equal to 3.2 into 4.8 by ఏంటమ్మా 1.2. సో ఇక్కడ నాన్నెస్ అని ఫీలింగ్ రాకూడదమ్మా. x ఈక్వల్ టు చూడండి 3.2 into 4.8 by ఇదంతా 1.2 కదా. పైన 2 దశాంశాలు ఉన్నాయి, డెసిమల్స్, కింద 1 ఉంది. ఇక్కడ పైన కింద చూడండి, దశాంశం అనేది సేమ్ ప్లేస్లో ఉంది. కుడివైపు నుంచి ఒక స్థానం తర్వాత ఎలా ఉంది? ఇక్కడ డెసిమల్ ఉంది. సో కాబట్టి ఇక్కడ దీని వరకు చూడండి, దీని వరకే కొద్దిసేపు చూడండి. 2 కూడా ఒకే స్థానంలో దశాంశం ఉంది, మీద పక్కన పెట్టండి కొద్దిసేపు. పాయింట్ని ఒకే స్థానంలో ఉంది కాబట్టి పాయింట్ మర్చిపోండి. 1.2 12 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 4 times. ఆ పాయింట్ని ఆ రెండునే చూస్తున్నాం కాబట్టి రెండింటిలో కూడా పాయింట్ ఈజ్ ఇన్ ద సేమ్ ప్లేస్. నో నీడ్ టు కన్సిడర్ దట్ వన్. సో 12 విల్ గో ఇన్ దిస్, 48 is 4 times. ఇక ఫైనల్ వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు? ఫైనల్ వాల్యూ, సో therefore 3.2 into what? 4. 3.2 into 4. సరే సరే, టేబుల్స్ చూస్తే పర్లేదు. 4 2s 8 point, 4 3s what? 12. 12.8 అండి, 12.8. నెక్స్ట్ అలానే 7.2 కామా x కామా some 5.6 and 1.44 are in proportion, then find x value. లు అనుపాతములో ఉండిన x విలువ ఎంత? లు అనుపాతములో ఉండిన x విలువ ఎంత?
So this is 7.2 into is to what x is a proportional to 5.6 is to what 1.44. As per the proportionality condition, product of extremes equal to ఏంటమ్మా product of what it means. ఈ సింప్లిఫికేషన్ దగ్గర కొద్దిగా వీక్ అవ్వకండి, మీరు దైన్యం కోల్పోకండి. ఎందుకు రాదు అనుకుంటే అవే వస్తాయి. ఇంకా నాన్ మ్యాథ్స్ నాది బీకామ్, నాది బిఈ, నాది బీజెడ్స్ అనుకుంటే కష్టం అవుతుంది. సో ఇప్పుడు ఇదంతా 7.2 ఇంటూ ఎంతమ్మా 1.44 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎంత 5.6. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలమ్మా. 7.2 into 1.44 by ఎంత 5.6. కొద్దిగా జనరల్గా మనం ఆలోచిస్తే ఇక్కడ ఒకే స్థానంలో ఏమున్నాయి, అనవసరంగా ఎక్స్టెండ్ చేయొద్దు. మీరేం చేస్తారంటే ఇంతవరకే చూడండి. ఒకవేళ ఇంతవరకే చూశారనుకోండి, ఇంతవరకే అది పక్కన ఉంచండి. ఏ టేబుల్ పోతుంది, 8వ ఎక్కం పోతుంది. ఈ పాయింట్ అనేది ఏమవుతుంది, క్యాన్సిల్ చేయొచ్చు. 8 9 8 7 అమ్మ. సరే అది క్యాన్సిల్ అవుతుందా లేదా అది వేరే విషయం అనుకోండి. అప్పుడు మిగిలింది ఏంటి, 9 into 1.44 divided by what 7. సో దాన్ని సింప్లిఫై చేసి వదిలేసినా పర్లేదు. ఇప్పుడు ఏం చేయాలి, మనం 9ని 1.44తో మల్టిప్లై చేసి 7తో డివైడ్ చేస్తే ఏదో ఒక వాల్యూ వస్తుంది. అది మీరు చేయండి. నెక్స్ట్ ఫోర్త్ ప్రపోర్షన్ అండి. ఫోర్త్ ప్రపోర్షన్ దాన్ని చతుర్థనుపాతం. ఫోర్త్ ప్రపోర్షన్ దీన్ని తెలుగులో చతుర్థ అనుపాతము. అనుపాతంలో ఉండాలంటే మనకి ఎన్ని ఐడెంటిటీస్ అవసరం? హౌ మెనీ ఐడెంటిటీస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ప్రపోర్షన్? 4 అవసరం. 4 పదాల మధ్య సంబంధం లేదా 2 నిష్పత్తుల మధ్య గల సమానత్వ ధర్మమునే మనం ఏమంటాం, ప్రపోర్షన్ అంట. ప్రపోర్షన్ మీన్స్ ఇట్ రిక్వైర్స్ వాట్ 4 టర్మ్స్. ఇక్కడ ఏమంటున్నాం, చతుర్థ అనుపాతం, ఫోర్త్ ప్రపోర్షన్ అంటున్నాం. మరి ఫోర్త్ ప్రపోర్షన్ ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అనేది చూస్తే, రైట్ కింద రాయండి. ఎఫ్ ఏ కామా బి అండ్ సి ఆర్ ఇన్ ప్రపోర్షన్. Then fourth proportion, then the fourth proportion is A, B మరియు C లు అనుపాతములు ఉండిన 4వ అనుపాతము లేదా చతుర్థ మూలకము. 4వ అనుపాతము లేదా చతుర్థ మూలకం. 4వ అనుపాతము లేదా చతుర్థ మూలకం BC by A అవుతుంది. That is fourth proportion is what? BC by A. 4వ అనుపాతము లేదా చతుర్థ మూలకము దేనికి సమానం? BC by A. ఎలా వచ్చింది అనేది చూస్తే, proportion means it is nothing but relation between 4 identities or between 2 ratios. ఇప్పుడు చూడమ్మా, A is to B is proportional to C is to. Fourth తెలియదు కదా, we don't have that word fourth, that will be taken as some x. మనకు 4వ తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నాం, దాన్ని x అనుకున్నట్లయితే యాజ్ పర్ ది ప్రపోర్షనాలిటీ కండిషన్ అనుపాత నియమం ఏం చెప్తుందమ్మా? అనుపాత నియమం ఏం చెప్తుంది? అంశాల లబ్ధము
ఈక్వల్ టు మధ్యమంలో లబ్ధం యాజ్ పర్ ది ప్రపోర్షనాలిటీ కండిషన్. So therefore it is nothing but AX equal to what? BC. ఇప్పుడు మనకు కావాల్సిన X వాల్యూ కదా. Therefore X equal to what? BC by. అదే ఇక్కడ BC by A అవుతుంది అని. దానికి రీజన్ అది. 3 పదాల అనుపాతములో ఉన్నవి అయితే 4వ మూలకము లేదా చతుర్థ మూలకము ఎంత అని అడిగాడు అనుకో. ఏం రాయాలి మనం? ఆయనకి ఇదంతా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వని అవసరం లేదు. ఆయన ఇచ్చే 2 మార్కులకి ఏం చేస్తాం? పటాపట్న 2 స్టెప్పులు వేసి ఇది బాబు అంటాం. లేదు ఓపిక ఉండి డైరెక్ట్ అంటే A, B and C are in proportion, then the fourth proportion is what? BC by. So therefore అని రాసేస్తాం. కింద రాయండి ఎగ్జాంపుల్. If 8,32 and 48 are in proportion, then fourth proportion is 8,32 and 48 8,32 మరియు 48 అనుపాతములో ఉండిన చతుర్థ మూలకము ఏది? లేదా 4వ అనుపాతం ఎంత? ఇమ్మీడియట్గా ఏం రాస్తామ్మా? ఇది A, ఇది B, ఇదంతా C. ఫోర్త్ ప్రపోర్షన్ 4వ మూలకం, ఫోర్త్ ప్రపోర్షన్ ఏం రాస్తాం? BC by A. ఆయా వాల్యూస్ ప్రతిక్షేపించండి. BCలు ఎంత? 32 and 48 డివైడెడ్ బై ఎంతమ్మా? A 8 కదా, బై 8. ఇవో కంపెనీసి 8 క్యాన్సిల్ చేయకండి, 8తో కొట్టేయండి. దొరికింది కదా అని లటకిన పట్టుకోకండి. సో therefore 8 6. So therefore 32 into what is 6? అందుకని ఏం చేయాలి? 10 రూపాయలు ఉంటుంది. రేపు మీ పిల్లలు కూడా ఉపయోగపడుతుంది. అపూర్వ కదా, అది ఎక్కడికి పోదు. ఎవడన్నా ఈ వయసులో గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ బర్త్డే చేసుకున్నాడు అనుకో, మిమ్మల్ని ఆహ్వానిస్తే ఏం చేస్తారు? కలర్ఫుల్ ఎక్కాల బుక్ ఉంటుంది, తీసుకుని మొహా పడేయండి, హ్యాపీ బర్త్డే అని. ఈ ఏంద్రా ఇదంటే చదువుగా మూసుకొని గ్రూప్ 1 రాస్తున్నావు, ఎక్కాలు రాకుండా ఎలా వస్తాయి? సో 32 into 6. ఇప్పుడు చూడండి, మళ్ళీ దీనికోసం పక్కన చూడాలి. అదే మనకు టేబుల్స్ వస్తాయి. ఎంతమ్మా? 192 ఎస్ 192. This is called what? Fourth proportion. Next is third proportion. తృతీయ అనుపాతము. థర్డ్ ప్రపోర్షన్. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. చూడండి, తృతీయ. దీని నుంచి ఖచ్చితంగా మీకు 3 నుంచి 4 క్వశ్చన్లు, అట్లీస్ట్ మినిమం 2 ఉంటాయి. తృతీయ అనుపాతం. కాబట్టి వీటి బేసిక్స్ మీద డిపెండ్ అయ్యే దాదాపు అట్లీస్ట్ 6 to 7 క్వశ్చన్స్ ఉంటాయి. తృతీయ అనుపాతం. ఇంతకుముందు ఏం చెప్పాం మనం? ఒకటి 4వది మిస్ అయింది, అది కనుక్కున్నాం. ఇప్పుడు తృతీయ అనుపాతం మీన్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్ అండి. ఓకే, if write up, if A and B are in proportion, then third proportion
then third proportion is b square by a. b square by a. ఏ మరియు వీలు అనుపాతములో ఉండిన తృతీయ అనుపాతము దేనికి సమానం? బి స్క్వేర్ బై ఏ. బి స్క్వేర్ బై అనుపాతం అంటే ఎన్ని ఎలిమెంట్స్ అవసరం? ఎన్ని ఐడెంటిటీస్ అవసరం? 4 కావాలి. అనుపాతంలో ఉన్నవి అంటే అది 4 పదాల మధ్య సంబంధము లేదా 2 నిష్పత్తుల మధ్య సంబంధం. 2 నిష్పత్తులు అంటే ఒక్కొక్క దానికి 2 మొత్తం 4 కావాలి. కానీ ఇక్కడ ఎన్ని ఇచ్చాడు? కేవలం 2 ఇచ్చాడు. దాన్ని ఎలా ఏంటి అని చూస్తే సరే A:B అనుపాతంలోకి మార్చుకోవాలి మనం. అయితే వీళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేస్తే బాబు ఒకసారి మళ్ళా రా అంటే పని కావాలి కదా, ఎక్స్టెండ్ అవ్వాలి. ఎవరిని బ్రతిమలాడుకుంటాం మనం? బి అనేవాడిని ఇంకోసారి రావచ్చు కదా అంటే నీ మీద గౌరవంతో ఏం చేస్తాడు? మరొకసారి వస్తాడు. మళ్ళీ వాడిని పట్టుకొని ఇంకోసారి రా అంటే వాడేమంటాడు? నీకు దండం పెడతారా బాబు, నా పని అయిపోయింది, ఇంకెక్కడ రాను, రెండోసారి వచ్చేసరికి పని అయిపోయింది. కాబట్టి ఇక 4వ దానికి వాడు ఎక్స్టెండ్ కాలేడు. కాబట్టి ఏమనుకుంటాం మనం? ఏం శిష్య అర్థమవుతుందా? రిక్వెస్ట్ ఎక్స్టెన్షన్. So now you apply that proportionality condition. Product of extremes equal to product of what it means. So therefore it is nothing but that is ax equal to b square. Therefore x equal to b square by a అవుతుంది. ఇది అది ఎలా వచ్చింది అనే దానికి రీజన్ అమ్మ. x equal to b square by a అంట. నువ్వు గ్రూప్ 1 రాస్తున్నప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే సరే ఒకసారి అయితే చేస్తావు, రెండోసారి అంటే పని బాటలో ఏమైనా తిరుగుతావా? ఏపో వేరే చూసుకోపో అని. నువ్వు అదే పనిగా ఉన్నావనుకో ఏడువు నాకిపోతుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఇక్కడ బి స్క్వేర్ బై ఏ. 2 ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు దానికి థర్డ్ ప్రపోర్షన్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనే దానికి ఓకే ఎగ్జాంపుల్. If 9 and 12 are in proportion, then third proportion is అంటాం. 9 మరియు 12 అనుపాతంలో ఉండిన, అందుకే ఎక్కాలు వస్తాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండవు కదా. అంటే 9 మరియు 12 అనుపాతంలో ఉండిన తృతీయ అనుపాతం ఒకటి. రేపు లంచం అన్న లెక్క పెట్టుకోవడానికి ఉండాలి కదా. ఏందమ్మా సరే ఫస్ట్ 1 year అయితే పాఠం చెప్పమంటే ఇంత దూరం ఎందుకు పోతాయా నువ్వు? ఇంట్లో ఆయన అయితే వాళ్ళ ఆవిడకి లెక్క చెప్పాలి, నువ్వైతే మీ హస్బెండ్ లెక్కలు చెప్పాలన్నా కూడా ఉండాలి కదా. అరే నాయన రేపు నీ పిల్లలు పెట్టినప్పుడు డాడీ 9 ఏజ్ ఎంత అంటే చూసుకోపోమ్మా అన్నావు అనుకో, ఏంది డాడీ నీ గ్రూప్ 1 జాబ్ ఎట్టొచ్చింది నీకు, అసలు కొన్నావా అంటుంది. అరే నీ చెప్తున్నానా? ఓకే ఇప్పుడు ఏం చెప్పామ్మా? బి స్క్వేర్ బై ఇది ఏ ఇది బి. సో therefore third proportion equal to third proportion, that is b square by a. b అంటే 12 square by what? 9. 12 square అంటే 144 కదా by 9.
ఇప్పుడు ఇంకా చిత్రం కనపడుతుంది అనమాట. ఇంకా ముందు వెనక పక్కన చూస్తే ఆయన నీకెళ్ళి చూస్తుంటారు. మీ ఇద్దరు కలిపి ఏమైనా చూసినాం అనుకో, ఇవి అది కాదు కానీ మన ముగ్గురం కలిసి ముందుకు చూద్దాం అంటారు, లేదంటే వెనక్కి. ఆడ అంతే సీను. ఇంకా చూపులు కలుస్తాయి శిష్య. ఎమ్మటే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఎగ్జామ్ రాస్తున్న పలానా టీ స్టాల్ దగ్గర కలుద్దామంట. ఇంకా మొదలవుతాయి చూడు, నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు అవి బలంగా తయారవుతాయి. అసలు ఏమో కానీ ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి టేబుల్స్ నేర్చుకుంటే ఈ వ్యవహారం ఉండదు. ఇప్పుడు ఆయన నీకెళ్ళి చూడలేవు, నువ్వు ఆయనకెళ్ళి చూడలేవు. ఏం కలుస్తాయి? కలుస్తాయా? చూడండి కలవు కదా, చూస్తేనే కలుస్తుంటాయి, చూడండి ఏం కలుస్తుంటాయి. అటాక్ 9 ఎన్నిసార్లు అవుతుందమ్మా? 10 నుంచి 20 రూపాయలు ఉంటుంది. నవ్వుతాయంట. సో therefore it is nothing but what is 16. Okay, next is mean proportion. దీన్ని డిఫరెంట్ టైప్స్ లో అడుగుతుంటాడు అమ్మా దీన్ని. మీన్ ప్రపోర్షన్ ఆర్ మీన్ ప్రపోర్షన్, మీన్ ప్రపోర్షన్ ఆర్ జామెట్రిక్ మీన్ అంటాం. జామెట్రిక్ మీన్, మీన్ ప్రపోర్షన్ ఆర్ జామెట్రిక్ మీన్. దీన్ని తెలుగులో దీనికి చాలా రకాల పేర్లు ఉన్నాయి. మధ్యమ అనుపాతము, మధ్యమ అనుపాతము, లేదా అనుపాత మధ్యమము, అనుపాత మధ్యమము, లేదా జామితీయ మధ్యమము, జామితీయ మధ్యమము, లేదా దీన్ని గుణమధ్యమము అని అంటారు. గుణమధ్యమము, గుణమధ్యమము. మధ్యమము అంటే ఏంటి? మధ్య విలువ అని. మీన్ వాల్యూ మీన్స్ మిడిల్ వాల్యూ. మీన్ ప్రపోర్షన్ ఆర్ జామెట్రిక్ మీన్. జామెట్రిక్ మీన్ మీన్స్ జామెట్రిక్, దట్ ఈస్ నథింగ్ బట్ there is mathematical average, arithmetic mean, geometric mean, harmonic mean. These three are what you kinds of mathematical averages. మధ్యమ అనుపాతము, అనుపాత మధ్యమము, జామితీయ మధ్యమము ఏమంటాం మనం? గుణమధ్యం. అర్థమెటిక్ మీన్ అంటే నిన్నటి వరకు చెప్పుకున్నాం కదమ్మా, సమ్ ఆఫ్ ఐడెంటిటీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐడెంటిటీ, దట్ ఈస్ కాల్డ్ వాట్? అర్థమెటిక్ మీన్. దాన్ని అంకగణిత సగటు లేదా సగటు లేదా సరాసరి అంట. వాట్ అబౌట్ జామెట్రిక్ మీన్ అంట. హార్మోనిక్ మీన్ కూడా చెప్పాను. ఏంటది? హార్మోనిక్ మీన్ అది కూడా ప్రాబ్లం చెప్పాము. హరాత్మక సగటు, హరమధ్యమము అంటాం. హరాత్మక సగటు అంటే ఏం చెప్పాము? హరాత్మక మీన్ నెంబర్ ఆఫ్ ఐడెంటిటీస్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్. మీరు ఎప్పుడెప్పుడు మర్చిపోతే ఎట్లా? మళ్ళనేమో ఈసారి బోర్డుకి చెప్తాడు, మాకేం అర్థం కాలేదు. ఎప్పుడెప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఇదిగా ఉంటుంది. డిగిన ఒక బుక్ పట్టుకొని మళ్ళీ పోతూ వస్తుంటే ఎట్లుంటుందా? ఏ రోజు ఆ రోజు ఏమంటావు శిష్య? చేయాలి కదా. ఎవరి ధర్మం వాళ్ళు పాటించాలి. నా ధర్మం నాది, మీది. హరమధ్యమం అంటే ఏ సందర్భంలో ఉపయోగిస్తామని చెప్పాం? హరాత్మక సగటు. చెప్పు. పాఠం చెప్పమంటే ఏంటయ్యా అంటాను. ఏమో తిడతా ఉంది లోపల. పాఠం చెప్పుకోమంటే నన్ను అడుగుతాడేంటి? పని బాట లేదా అనుకుంటున్నా. నువ్వు చెప్పమ్మా. క్యారా భయ్, ఇట్లయితే ఎట్లా చెప్పు అసలు. నువ్వు చెప్పు అపూర్వ. క్యాజీ ఏం చదువుతున్నావు మరి? పెళ్ళి కాలేదు కదా, ఇంకెందుకు భయ్ ఏ టెన్షన్లు ఇవన్నీ అవసరం? చదవకాను సరే, వాళ్ళకంటే ఏవో సమస్యలు ఉంటాయి. ఏమంటావు? మీకు ఎవరికి ఏం కాలేదు కదా.
సరే అవి ఉంటే ఏవో ఉంటాయి, అవి రకరకాలు ఉంటాయి. లేని వాళ్ళకు కూడా ఎందుకే? నువ్వు చెప్పాయి, నువ్వు వెనక చూసినావు అప్పుడు. నువ్వు చెప్పమ్మాయి లాస్ట్. నేనే దొరికినాను నీకు లాస్ట్లో కూర్చున్నావు కూడా. నవ్వుతావేంటమ్మా? నేను చెప్పేది అర్థం అవ్వట్లేదా? గుర్తులే తిరుగుతుంది వెనక కూర్చొని చూడు ఎట్లా. నేను చెప్తుంది అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? ఏం చెప్పాను హార్మోనిక్ మీన్ అంటే? కాబోయే గ్రూప్ అన్న ఆఫీసర్ ఇట్లా ఉంటే ఎట్లా ఎడపెడ వాయించాలి. కానీ ఎవరు సౌండ్ చేయట్లేదు. ఏం శిషా? కాన్సెప్ట్ చెప్పండి. సరే ఎగ్జాంపుల్ కదా, నేను అలానే చెప్పానా? ఏ శిషా? వెరీ గుడ్. వేరియబుల్ అంటే వేరుగా ఉంటాయి. అంతే మరి. వన్ ఆఫ్ ద ఐడెంటిటీస్ వాట్ ఇయర్ రిమైన్స్ సేమ్, బట్ రెస్ట్ ఆఫ్ ద ఐడెంటిటీస్ ఆర్ డిస్టింక్ట్. In this case, to find the average of the entire series, harmonic mean is an appropriate average. దాన్ని ఎగ్జాంపుల్ చెప్పాను చూడు. కవర్ డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్ బట్ స్పీడ్స్ ఆర్ డిస్టింక్ట్. మరి అవి వస్తే కదా మనం ఐడెంటిఫై చేయడానికి ఇది ఏ టైప్ ఆఫ్ యావరేజ్ అప్లై అవుతుంది. ఈ కవర్ డిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్ బట్ స్పీడ్స్ ఆర్ డిస్టింక్ట్. ఇన్ దిస్ కేస్, టు ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది ఎంటైర్ జర్నీ, హార్మోనిక్ మీన్ ఈజ్ అన్ అప్రోప్రియేట్ యావరేజ్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పాం? వర్క్ డన్ ఈజ్ సేమ్ బట్ టైమ్ టేకెన్ ఆర్ డిస్టింక్ట్. ఇన్ దిస్ కేస్, టు ఫైండ్ ద యావరేజ్ టైమ్ టేక్, హార్మోనిక్ మీన్ ఈజ్ అన్ అప్రోప్రియేట్ యావరేజ్. ఇంకోటి కూడా చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేమ్ బట్ ద రేట్స్ ఆర్ డిస్టింక్ట్. ఇన్ దిస్ కేస్, టు ఫైండ్ ద వాట్ యావరేజ్ రేట్. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా, షేర్స్. ఇంకా మీరు చదివేది ఏందో నాకు అర్థం కావట్లేదు. ఎట్లుండాలి? శంకరెడ్డి సార్ స్టూడెంట్స్ అంటే పక్కోడు కూడా షేక్ అవ్వాలి. వామ ఇంత పెట్టుకోకూడదు, వీటి అన్ని విధాలుగా పదునెక్కినోడు ఇంత కాదు అని. ఇంట్లో మా గమ్మున కూర్చుంటే ఎలా చెప్పండి? అర్థమవుతుందని చెప్పేది. క్లాస్లో చెప్తున్నాం కదా, వినేది ఏదో ప్రాపర్గా వినండి. సరే మీకు టైం ఉండదు అనుకో, ఇన్ని పేపర్లు ఇది కొద్దిగా టైం ఒక హాఫ్ అన్ అవర్ అయినా కేటాయించి. అపూర్వ కేటాయిస్తున్నావా? నెక్స్ట్ నోటిఫికేషన్ చూస్తున్నావా? రేవంత్ రెడ్డి ఉంటాడో పోతాడో? మళ్ళీ ఏదో ఇస్తున్నాడంటే కదా, ఏంటంటే జాబ్ క్యాలెండర్. మేడం దానికోసం ఎందుకు? ఉన్న పోస్టులు మంచిగా ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? 5. వామ్మ, ఇన్ని పోస్టులలో ఒకటే కదా మనకు కావాలి. నీకు ఏం పోస్ట్ కావాలమ్మాయి? లాస్ట్ అయ్యో నేనేమనలేదు శిష్య, నువ్వు కోపడకు. నేనేమంటున్నా, నువ్వు కోపడకు, తిట్టకు, పర్లేదు. నువ్వు అట్లా కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను మిమ్మల్ని ఏమనట్లేదు, వింటున్నారు కదా చెప్పండి అంటున్నాను. ఇప్పుడు క్లారిటీ ఇచ్చావు, నో ప్రాబ్లం. నువ్వు కూడా అంతేనా? 3 క్లాస్ నుంచి వింటున్నారు అక్కడ వెనక కూర్చొని. అబద్ధం ఆడద్దు చెప్ప. నువ్వు 3 days నుంచి రావట్లేదు, అక్కడ చెప్పలేదు మనం యావరేజ్ స్పీడ్ అయిపోయింది. సరేలేండి, నువ్వు రేపటి నుంచి మళ్ళా పరారవుతావా? వస్తావు కదా, నీకు 50కి 50 తెప్పిస్తాను నేను రెగ్యులర్గా రా. నువ్వు చెప్పు. ఇంకోటి కూడా ఏం చెప్తాం మనం, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేమ్ బట్ రేట్స్ ఆఫ్ సేల్స్ ఆర్ డిస్టింక్ట్. టు ఫైండ్ ద యావరేజ్ రేట్, హార్మోనిక్ మీన్ ఈజ్ అన్ అప్రోప్రియేట్ యావరేజ్. మనకి ఈ యావరేజ్ అనేసరికి మీకు ఒకటే వస్తుంది ఏంటి? సమ్ ఆఫ్ ఐడెంటిటీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐడెంటిటీ. అది మర్చిపోండి. మనం సబ్జెక్ట్ని నేర్చుకోగలిగితే ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఏమంటున్నాం అనేది జామితీయ మధ్యమము, గుణమధ్యం. ఇది కూడా చెప్పాను నేను. ఈ జామెట్రిక్ మీన్స్ ఆల్సో వాట్ వన్ కైండ్ ఆఫ్ మ్యాథమెటికల్ యావరేజ్. గణాంక సగటులు 3. Mathematical averages are what 3 kinds. One is what arithmetic mean, second is geometric mean, third is harmonic mean. సగటులలో
మొదటి రకం సగటులు ఫస్ట్ కైండ్ ఆఫ్ యావరేజెస్ అని చెప్పుకున్నాము. అవి 2 kinds అని చెప్పాము. మ్యాథమెటికల్ యావరేజెస్ అండ్ పొజిషనల్ యావరేజెస్. మ్యాథమెటికల్ యావరేజెస్ ఆర్ ఆల్సో అగైన్ వాడు క్లాసిఫైడ్ as 3 types: అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్. వీటి గురించి తర్వాత కొద్ది టైం ఉన్నప్పుడు చెప్పుకుందామని వదిలేసినాం యావరేజ్ చెప్పేటప్పుడు చివర్లో. జామెట్రిక్ మీన్ ఈజ్ నథింగ్ బట్ 1 kind of average. ఇట్ కెన్ బి యూస్డ్ టు ఫైండ్ ద యావరేజ్ రేట్ ఆఫ్ చేంజ్. అంటే ఇది ఒక నిర్దిష్టమైన సగటు కొన్ని నిర్దిష్టమైన సందర్భాల్లో మాత్రమే దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సగటు మార్పు రేటును అంచనా వేయడానికి ఉపయోగించే ఏకైక సగటు ఏదది? గుణమధ్య సగటు. అందుకే మనం చూడండి ప్రాబ్లమ్స్ ఆన్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫార్ములా వస్తుంది టు ఫైండ్ ద టోటల్ అమౌంట్ A = P × 1 + R/100 హోల్ పవర్ n అని. అక్కడ R అనేది ఏంటంటే యాన్యువల్ రేట్ ఆఫ్ చేంజ్. ఆ ఫార్ములా ఎలా వచ్చిందంటే ఈ గుణమధ్య సగటు ద్వారా వచ్చింది. ఈ యావరేజెస్ గురించి తెలుసుకుంటే మొత్తం దాంట్లోనే ఉంటుంది అనమాట, విడివిడిగా చూడని అవసరం లేదు. ఓకే, మధ్యమ అనుపాతము, అనుపాత మధ్యమము, దాన్ని ఏమంటామా? జామితీయ మధ్యమము లేదా గుణమధ్యమం. అంక మధ్యమం అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఐడెంటిటీస్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఐడెంటిటీస్. హరమధ్యమము అంటే హార్మోనిక్ మీన్, నెంబర్ ఆఫ్ ఐడెంటిటీస్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్. గుణమధ్యమము అంటే nth రూట్ ఆఫ్ ది ప్రోడక్ట్. అంశాల లబ్ధానికి గల ఎన్నవ మూలము. అంశాల లబ్ధానికి గల ఎన్నవ మూలమునే ఏమంటాం మనం? గుణమధ్యమము అంటాం. అదే రాయండి. nth రూట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ nth రూట్ ఆఫ్ ది ప్రోడక్ట్. nth రూట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ nth root of their product is called what? Geometric mean or mean proportion. అంశాల లబ్ధానికి గల ఎన్నవ మూలమును, తెలుగులో అంశాల లబ్ధానికి గల ఎన్నవ మూలమును గుణమధ్యమము లేదా జామితీయ మధ్యమము అంటాం. గుణమధ్యమము లేదా జామితీయ మధ్యమము అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తాం జిఎం అంటే ఏంటి? జామెట్రిక్ మీన్ ఆఫ్ A, B. ఇప్పుడు చెప్పండి, యాజ్ పర్ ది డెఫినేషన్ ఆఫ్ దిస్ ఏమి రాయొచ్చు? nth రూట్ అంటే ఇక్కడ 2 ఉన్నాయి, సెకండ్ రూట్ అని ఏం చెప్పాం? అంశాల లబ్ధానికి గల ఎన్నవ మూలం, nth రూట్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఎన్ని అంశాలు ఉంటే nth రూట్? 2 ఉన్నాయి కాబట్టి సెకండ్ రూట్ ఆఫ్ AB. అలానే జామెట్రిక్ మీన్ ఆఫ్ A, B, C ఈజ్ కీప్ ద రూట్ ఆఫ్ దేర్. ఇది సెకండ్ రూట్ అమ్మా, ABC. ఇది అంశాల లబ్ధానికి గల ఎన్నవ మూలమునే ఏమంటాం మనం? గుణమధ్యము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే GM of 4, 9 is geometric mean of 4, 9. That is nothing but the square root of what? Endamma 4 into what? 9. అంటే ఏమవుతుంది? రూట్ 36 కదమ్మా. రూట్ 36 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్. ఇది క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది? 6. మీన్ అంటే ఏంటి? మిడిల్ వాల్యూ, మధ్య విలువ. మరి ఇక్కడ 4, 9కి మధ్యలో ఉందా లేదా 6 అనేది? అలానే జామెట్రిక్ మీన్ ఆఫ్ 4, 6 and 9 is 4, 6 మరియు 9 గుణమధ్య సగటు.
ఎంత వస్తున్నాయి? దట్ ఈస్ కీప్ ద రూట్ ఆఫ్ కదా, 3 ఉన్నాయి కాబట్టి ఎన్ని అంశాలు ఉంటే అన్నేమో మూలం. 4 into 6 into what? 9. So therefore that is nothing but keep the root of 36 into 6, 216. 216 is nothing but, is it cube or square? మీదిగా భావించండి. 216 is nothing but perfect cube. This is 6 cube. So therefore that is keep the root of 6 cube. ఈ క్యూబ్ రూట్ కీప్ రూట్ క్యాన్సిల్. అప్పుడు మిగిలింది ఏంటి ఇక్కడ? 6. ఓకే, నెక్స్ట్ ఇస్ దీంట్లో వన్ మోర్ ఇంపార్టెంట్ మోడల్ ఇస్, ఒక 4 సంఖ్యలు ఇస్తాడు, అవి అనుపాతంలో ఉండాలంటే ప్రతి సంఖ్య కలపవలసిన కనిష్ట సంఖ్య ఏది అంటాడు, లేదా ప్రతి సంఖ్య నుండి తీసివేయవలసిన కనిష్ట సంఖ్య ఏది అంటాడు. వాట్ లీస్ట్ నెంబర్ మస్ట్ బి యాడ్ టు ఈచ్ ఆఫ్ ది వాట్ 4 A, B, C and D, దెన్ ద రిజల్టెంట్ నెంబర్స్ ఆర్ ఇన్ వాట్ ఏ ప్రపోర్షన్ అంటాడు. మామూలుగా ప్రపోర్షనల్ ఉండాలంటే కండిషన్ ఏంటి? యాజ్ పర్ ది ప్రపోర్షనాలిటీ కండిషన్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కదా. అంటే వాడు వాస్తవంగా వాడు ఇచ్చిన 4 సంఖ్యలు అనుపాతంలో లేవు. అయితే ఏమంటున్నాడు? ప్రతి సంఖ్యకు ఏదో కలపాలి అంటున్నాడు. ఆ కలపవలసిన కనిష్ట సంఖ్య ఏది, లేదా ప్రతి సంఖ్య నుండి తగ్గిస్తే అవి అనుపాతంలో ఉంటాయి అంటాడు. ఆ తగ్గించవలసిన సంఖ్య ఏది? అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. రేపు అడగబోయే దాంట్లో ఇలా అడుగుతాడు. 4 సంఖ్యలు ఇస్తాడు, ఇవి అనుపాతంలో ఉండాలంటే ప్రతి సంఖ్యకు కలపవలసిన కనిష్ట అంకె ఏది అని అడుగుతాడు. వాట్ లీస్ట్ నెంబర్ మస్ట్ బి యాడ్ టు ద అట్ 4 నెంబర్స్ ఇస్తాడు. దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే కలిపినప్పుడు అవి ఖచ్చితంగా దేంట్లో ఉండాలి? ప్రపోర్షన్లో ఉండాలి. ప్రపోర్షన్ అంటే ఏంటి? కండిషన్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ కదా, రైట్. What must be added to? What must be added? What must be added? ADD. What must be added to each of the 4 numbers? To each of the 4 numbers A, B, C and D. A, B, C and D. దానికి పక్కన స్లాష్ ఇలా పెట్టేసి what must be deduct? What must be deduct from each of the 4 numbers? From each of the 4 numbers A, B, C and D, so that the resultant numbers are in proportion. తెలుగులో A, B, C మరియు D, A, B, C మరియు D అను 4 సంఖ్యలు అనుపాతంలో ఉండవలనన్నా ప్రతి సంఖ్యకు కలపవలసిన స్థిర సంఖ్య లేదా 4 సంఖ్యల నుండి అనుపాతంలో ఉండవలనన్నా 4 సంఖ్యలు అనుపాతంలో ఉండవలనన్నా ప్రతి సంఖ్య నుండి తగ్గించవలసిన స్థిర సంఖ్య. ప్రతి సంఖ్య నుండి తగ్గించవలసిన స్థిర సంఖ్య. వాడు కలపమని అడిగినా తీసివేయమని అడిగినా ఒకటే మెథడ్ అండి. ఆ కలపవలసిన లేదా తీసివేయవలసిన నెంబర్ ఐదర్ ఇట్ ఈస్ యాడెడ్ ఆర్
సబ్స్ట్రాక్టెడ్ వాడు ఏమైనా కూడా ఒకటే ఫార్ములా. మోడ్యులస్ ఆఫ్ AD minus BC divided by modulus of A plus D minus what? B plus C. ఇది మోడ్యులస్ ఎందుకు ఉపయోగిస్తాం? మైనస్ ఉన్న ప్లస్ రావడానికి. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. AD BCలు అనేవి ఎక్కడ ఉపయోగించాం మనం? AD ఈక్వల్ టు BC అయితే ఏం చెప్తాం? If AD equal to BC, then A, BC and D are what? Proportion కదా. కండిషన్ అదే కదమ్మా, ప్రపోర్షనాలిటీ కండిషన్. ప్రపోర్షనాలిటీ కండిషన్ ఏంటి? అంశాల లబ్ధం ఈక్వల్ టు మధ్యమం లబ్ధం. అక్కడ అదే కదా చెప్పుకుంది. AD ఈక్వల్ టు BC అయితే మర్చిపోతున్నారు. AD ఈక్వల్ టు ఇలా ఇచ్చినప్పుడు A is to B is proportional to C is to D కదమ్మా. ABCDలు అనుపాతంలో ఉండాలంటే అనుపాత నియమం ఏంటి? అంశాల లబ్ధం ఈక్వల్ టు మధ్యమంలో లబ్ధం. అంటే AD ఈక్వల్ టు BC అయితే అప్పుడు ABCDలు ఏమవుతాయి? అనుపాతంలో ఉంటాయి. ఆ ఈక్వల్ బదులు ఏముంది అక్కడ పైన? మైనస్. గుర్తుపెట్టుకోవడానికి వాడు కలపవలసిన అంకె అన్నా తగ్గించవలసిన సంఖ్య అన్నా ఒకటే ఫార్ములా. AD మైనస్ BC డివైడెడ్ బై పైన A ఇంటూ D ఉంటే కింద ఏముంది? A ప్లస్ D. పైన BC ఉంటే కింద ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అంటున్నాను. సో వాడు తగ్గించమన్నా కలపమన్నా ఒకటే ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటి? AD మైనస్ BC బై పైన AD ఉంటే కింద A ప్లస్ D మైనస్ మైనస్ BC ఉంటే కింద B ప్లస్. ఎస్, ఓకే. అదే ఆబ్జెక్టివ్ టైప్లో అయితే కింద ఛాయిస్ ఇస్తాడు. ఆ ఛాయిస్ ప్రకారం ఒక్కో దాన్ని మనం కలుపుతూ పోయామనుకోండి, ఎక్కడైతే అది ప్రపోర్షనాలిటీ కండిషన్ ఫాలో అవుతుందో అది ఆన్సర్ అవుతుంది. మనకి ఇక్కడ మెయిన్స్లో ఛాయిస్ ఉండదు కదా, ఆ తలనొప్పి ఉండదు. డైరెక్ట్ తీసుకొచ్చి ఆ 4 దీంట్లో ఈ మొహాన పడేసినాం అనుకోండి, ఏమై దాంట్లో ఆన్సర్ అనేది వస్తుంది. రైట్. What must be added to each of the 4 numbers? What must be added to each of the 4 numbers? 7, 10, 15 and 7, 10, 19 and 25. 7, 10, 19 and what is 25? 7, 10, 19 and 25. So that the resultant numbers are in proportion. మీరు తెలుగులో 7, 10, 19 మరియు 7, 10, 19 మరియు 25 మన 4 సంఖ్యలకు ఏ కనిష్ట సంఖ్యను కలిపితే ఫలిత సంఖ్యలు అనుపాతంలో ఉండును. ఓకే, ఇప్పుడు చూడండి, మనకు కావాల్సిన యాడెడ్ నెంబర్ కదమ్మా, కూడవలసిందేనా? యాడెడ్ నెంబర్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ వాట్? AD మైనస్ BC డివైడెడ్ బై ఏంటి? మోడ్యులస్ ఆఫ్ A ప్లస్ D మైనస్ వాట్? B ప్లస్. ఇవేంటమ్మా? A, B, C, ఇది D కదా వాల్యూస్. బై సబ్స్టిట్యూటింగ్ దట్, then what happens? This modulus of A into D అంటే 7 into 25 మైనస్ 10 into 19 బై
దట్ ఈస్ 7 + 25 -10 + ఎంతమ్మా 19. 7 × 25 ఎంత? 175 మైనస్ ఎంతమ్మా 190 బై ఇదంతా 32 - 29. సో మాడ్యులస్ యొక్క ఉపయోగం ఏం చెప్పాను నేను? మైనస్ వచ్చినా ప్లస్ తీసుకోవాలి. ఇప్పుడు 190 - 175 అంటే 15 బై 32 - 29 అంటే 3. ఎంత అది? 5. ఇప్పుడు 5 అనే సంఖ్యను ప్రతి సంఖ్య కలుపుతావి. అవునా కాదా ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చూడండి, మనం చేసింది కరెక్టా కాదా అనేది చూస్తాం. ఇప్పుడు ప్రతి సంఖ్యకి ఎంత కలపాలి? 5 కలపండి. అవునా కాదా, ఫిట్టా ఫట్టా అని చూడొచ్చు. 5ని 7 కలిపితే ఎంత? 12. తర్వాత 15. తర్వాత ఏంటే 24. తర్వాత ఎంత? 30. ఏంటి ప్రపోర్షనాలిటీ కండిషన్ ఏం చెప్తుంది? ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఇది 12 × 30 ఎంత? 15 × 24 ఎంత? మరి అవి అనుపాతంలో ఉన్నాయా లేవా? ఉన్నవి అన్నట్టు. వాడు కలపమన్నా తీసేయమన్నా ఒకటే ఫార్ములా చేయండి. అలానే ఇంకోటి తీసుకోండి. 7, 16, 43 మరియు 79 అనే 4 సంఖ్యలు 7, 16, 43 మరియు 79 అనే 4 సంఖ్యలు అనుపాతంలో ఉండవలనంటే ప్రతి సంఖ్య కలపవలసిన కనిష్ట సంఖ్య ఏది? ప్రతి సంఖ్యకు కలపవలసిన కనిష్ట సంఖ్య ఏది? What least number must be added to each of the 4 numbers 7, 16, 43 and 73. 43 and 79. Then the resultant numbers are in proportion.